మనము దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నాము గాని కొన్ని లక్షణాలు మనలో పోవలసినవి పోవటం లేదు. దేవుని సన్నిధిలో మనం బ్రతుకుతున్నాం కానీ కొన్ని పోగొట్టుకోవలసిన లక్షణాలు మన జీవితంలో నుంచి పోగొట్టుకోలేక బ్రతుకుతున్నాం. దేవుడు అంటున్నాడు, దైవజనమా, దేవునిలో ఉన్న నీవు నీ లక్షణాలు ఎలా ఉన్నాయి, దేవునిలో ఉన్న నీవు నీ లక్షణ పద్ధతులు విధానాలు ఎలా నడుస్తున్నాయని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఒకసారి మనం ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 32వ అధ్యాయము, యోబు గ్రంథము 32వ అధ్యాయము 21 నుంచి మనం ధ్యానం చేసుకుందాం. మీరు దయచేసి వినుడి, నేను ఎవరి ఎడలను పక్షపాతినై ఉండను, నేను ఎవరికి ముఖస్తుతికై బిరుదులు పెట్టను, నేను ఎవరికి ముఖస్తుతి చేయుటకై బిరుదులు పెట్టను, ముఖస్తుతి చేయుట నా చేత కాదు, ముఖస్తుతి చేయుట నా చేత కాదు. అట్లు చేసిన ఎడల, అట్లాగు నేను చేసిన ఎడల నన్ను సృజించినవాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన గుండెల మీద మనం చేసుకుందాం. ఈ వాక్యము ఎవరికి వాళ్ళు చదువుకుంటూ మనము వాక్యంలోనికి వెళ్ళిపోదాం. చదువుతాం. నేను చదువుతాను, వెనకాల మీరు అందరు చదువు. మీరు దయచేసి వినుడి, నేను ఎవరి ఎడలను పక్షపాతిని కాదు, నేను పక్షపాతినై ఉండను, నేను ఎవరికి ముఖస్థితి చేయుటకై బిరుదులు నేను పెట్టను, ముఖస్థుతి చేయుట నా చేత కాదు. ఒకవేళ అట్లు చేసిన ఎడల నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును. అది ఎవరి దగ్గర ఇచ్చారు మీ మాట? డిపోకి వెళ్ళిపోతే జాగ్రత్తగా ఉండండి. మాట దేవుడికి ఇచ్చారు, అది గుర్తు పెట్టుకోండి. ముఖస్తుతి చేయడం నీలో ఆ లక్షణం ఉంటే దేవుడితో నువ్వు చెలగాట మాడుతున్నావు అన్న విషయం గుర్తుంచుకోవాలి. ముఖస్తుతి చేయడం నీలో ఉన్న ఆ లక్షణం అయితే దేవుడితో నువ్వు చెలగాట మాడుతున్నావు, దేవుడు నిన్ను గమనిస్తున్నాడన్న విషయాన్ని గుర్తించుకుని నిన్ను సృజించిన వాడు నిన్ను నిర్మూలం చేస్తాడన్న విషయం గుర్తించుకోవాలి. ముఖస్తుతి చేయడం అంటే ఏంటి చెప్పమంటారా? ముఖస్తుతి చేయమంటే ఏంటి చెప్పమంటారా? ఉదాహరణకి మనందరిలో ఉన్న కొన్ని లక్షణాలు చెప్తాను. ఆ లక్షణాలు మీలో ఉంటే మీరు ఆ పట్టిన ఆ దుమ్మును దులుపుకోవడానికి ప్రయత్నం చేయండి. మీలో ఉన్న గొప్ప లక్షణం ఏడు తెలుసా? మీ చుట్టాలు బంధువులు ఏదైనా ఫంక్షన్కి రమ్మన్నా ఏమంటే అక్కడ ఎట్టండి, ఏ రోజున వచ్చింది? ఆదివారం వచ్చింది. ఏ రోజున వచ్చింది? అయినా పర్వాలే, మా పాస్టర్ గారికి పెద్ద లెక్కేమీ కాదు. ఏ రోజున వచ్చినా పర్లేదు, కానీ ఆ రోజు నేను వెళ్ళి మెక్కటానికి. దీన్నే ఏమంటారు తెలుసా? ముఖస్థుతి. మనిషిని మెప్పించే ముఖస్థితి చేస్తున్నావు. ఇది నీలో ఉన్న దరిద్రమైన లక్షణం. ఒకరిని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ లక్షణం మూలన దేవుడికి ఇష్టం లేక యోబు గారి ద్వారా అంటున్నాడు, ముఖస్థుతి చేయడం నాకు చేత కాదు. ఎవరో ఈ వ్యక్తి అంటున్నాడంటే యోబు గారు. ఎవరితో? చుట్టూ ఉన్న మనుషులతో అంటున్నాడు, నేను ముఖస్థుతి చేయడం నాకు అసలు ఆ లక్షణమే లేదు, అసలు ఆ క్వాలిటీ లేదు నాకు, అసలు ఆ క్యారెక్టర్ నాది కాదు, ఆ కంటెంటే నాలో లేదు. ఒక్కవేళ నేను ముఖస్థుతి చేస్తే గనక నన్ను సృజించిన వాడు శీఘ్రముగా నన్ను ఏం చేస్తాడంటే పాతాళంలో తొక్కేస్తాడంతే. హల్లెలూయా. సావుకురాలు చెప్పబడిన వాక్యం ద్వారా మాట చెప్తున్నాను. నీకు ఆకలేసినప్పుడు అన్నం పెట్టాడు దేవుడు, పళ్ళ సందులు ఇరుక్కుపోయేలాగా నువ్వు తిన్నావు మాంసాన్ని. అది తినేదాకా నీకు ఆరాటం. తిన్న తర్వాత దేవుణ్ణి పక్కన పెట్టేయడం వలన నువ్వు నిర్మూలమైపోయే పరిస్థితి వస్తుంది. ముఖస్థుతి చేసావు, డిపోకి వెళ్ళిపోతుంది. అది గుర్తుంచుకో. ఏ లక్షణం కలిగి ఉన్నావు నువ్వు? ఒక వ్యక్తిని పొగిడే విధానమా? ఒక వ్యక్తిని
హైప్లో తీసుకెళ్లే విధానమా? ఇది చేయడం నాకు చేత కాదంటున్నాడు యోబు గారు. చేత కాదంటున్నాడు యోబు గారు. ముఖస్తుతి చేయడం నువ్వు నేర్చుకున్నావా? ఆ లక్షణం చాలా ప్రమాదం నీకు. ప్రెసిడెంట్ గారు వచ్చారు, చెప్పారు కదా, నీ మేత్తకిల్లవా, మెడకాయ మీద తలకాయ ఉంచండి, నిన్ను అది గుర్తుంచుకో. ప్రెసిడెంట్ ఏ పని చేస్తున్నాడు? దైవికమైన పనా, దరిద్రమైన పనా? ప్రెసిడెంట్ ఫంక్షన్ చేస్తే తినడానికి వెళ్ళేటప్పుడు ఆ ఫంక్షన్ దైవికమైందా, దైవికం కానిదన్న విషయాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు అంటే నువ్వు ముఖస్తుతి చేయడానికి వెళ్తున్నావు. ఎందుకనంటే ప్రెసిడెంట్ గారితో రేపొద్దున చాలా పనులు ఉంటాయండి మాకు. ఏముంటాయి? నువ్వు వెళ్ళినా ఫంక్షన్ ఆగదు, వెళ్ళకపోయినా ఫంక్షన్ ఆగదు. నువ్వు వెళుతున్న ప్రతి మార్గాల్లో దేవుడు చూస్తూ ఉంటాడు, అది గుర్తుంచుకో. ఈ లక్షణం నీలో ఉండకూడదు, ఈ సన్నిధిలో అస్సలు ఉండకూడదు. ఈ సంఘంలో ఉన్న నీవు ఆ పద్ధతులు నువ్వు మార్చుకోవాలి. ఆ లక్షణం నీలో నుంచి వెళ్ళాలా. నువ్వు తీసిన దినాన్న దేవునికి మంచి వ్యక్తిగా కనిపిస్తావు. హల్లెలూయా. మార్కు సువార్త 12వ అధ్యాయము 14వ వచనం నుంచి చదవండి. మార్కు సువార్త 12వ అధ్యాయము 14వ వచనం. వారు వచ్చి బోధకుడు అంటే ఎవరిక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు. వారు అంటే ఎవరంటే శిష్యులు వచ్చి, బోధకుడా, యేసయ్యా నీవు సత్యవంతుడవు, నువ్వు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవాడవని, నువ్వు ఎవరిని నువ్వు లక్ష్య పెట్టని వాడవు, కేర్ చేయవు అని మేము ఎరుగుదుము, మాకు తెలుసు. నీవు మొహమాటం లేని వాడవై. ఏంటంట? మొహమాటం లేని వాడవై. ఏంటంట? ముఖమాటం లేని వాడవై. ఎవరికి లేదంట? దేవునికి. ఎవరికి లేదు? నీవు మొహమాటము లేనివాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. హల్లెలూయా. బిరుదు ఎవరికి వచ్చింది ఇక్కడ? యేసయ్యకి. ఏ బిరుదు? నువ్వు మొహమాటం లేనివాడు అని మాకు తెలుసు. ఎవరు చెప్తున్నారు? శిష్యులు. నిన్ను నడిపించే నాయకుడికి మొహమాటం లేదంటే నీకెందుకు మొహమాటం వస్తుందంటే నువ్వే దరిద్రంలో ఉన్నావు. ఏ లక్షణం ఇది? ఇక్కడ విని ఈ చెవుతో వదిలి మళ్ళా లోకంలోకి వెళ్ళాక ఆ బురదలో దొర్లి నీకు నచ్చినప్పుడు వెళ్ళి నీకు నచ్చినప్పుడు మానేసి వెళ్ళకపోతే బాధపడతారని నీ ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తుంటే నువ్వు మొహమాటం ఉన్నవాడువా, మొహమాటం లేనివాడువా? డబ్బు దగ్గర మొహమాటం ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. తినే తిండి దగ్గర మొహమాటం ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. నిద్రపోయే కాడ నీకు మొహమాటం ఉండొచ్చు, పర్లేదు. ఒకరింటికి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చోవడానికి నీకు మొహమాటం ఉండొచ్చు, పర్లేదు. ఎవరన్నా ఏదైనా ఇస్తే తీసుకుంటానికి నీకు మొహమాటం ఉండొచ్చు. కానీ నీ యొక్క ఆలోచనలో మొహమాటము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వచ్చిందా, నువ్వు నాశనానికి వెళ్ళిపోతున్నావు అన్న విషయాన్ని గుర్తుంచుకో. యేసయ్య మొహమాటం లేనివాడు. యేసయ్య కంటే ముందు వచ్చిన వాడు యోబు. యోబు గారు అంటున్నాడు, నాకు మొహమాటం లేదు, అసలు నాకు చేత కాదు, అది ముఖస్తుతి చేయడం నాకు చేత కాదు. యేసయ్య గురించి సాక్షులుగా పలుకుతున్నారు ఈ యొక్క శిష్యులు. మొహమాటం లేదంటే దేవుడికి. నేను కొన్ని వందల సార్లు చెప్తున్నాను సంఘమైన మీకు అందరికి, బైబిల్ తెచ్చుకోమని. నాకు మొహమాటం లేకుండా చెప్తున్నాను. సిగ్గు లేకుండా మీరు చెప్తున్నారు లేదు నాకు తెలియదు. బైబిల్ తెచ్చుకోమని నేను చెప్తున్నాను. మొహమాటం లేని వాడే చెప్తున్నాడు, ముఖస్తుతి చేయకుండా చెప్తున్నాడు. ఈ లక్షణం నీలో కనిపిస్తుంది. ఎక్కడ పడిపోయావు చూసుకో. అఫీషియల్గా వస్తున్నావా నువ్వు? అన్అఫీషియల్ నీకు ముద్రేస్తాడు పరలోకంలో. నీకు అఫీషియల్ గా రావడానికి నువ్వు ప్రయత్నం చేసి అన్అఫీషియల్ వేస్తాడంతే. షీల్డ్ ఉండదు నీకు. ఏముండదు? షీల్డ్ వేయడు నీకు. ఈ లక్షణం నీకు చాలా ప్రమాదం. హల్లెలూయా. చాలా ప్రమాదం. కొన్ని లక్షణాలు దేవుడికి ఇష్టమైనగా నువ్వు బ్రతకాలి. మొహమాటం లేని లక్షణాలు కలిగి ఉండాలి. విధానాలు కరెక్ట్ గా ఉండాలి. తలంపులు కరెక్ట్ గా ఉండాలి. క్రియలు కరెక్ట్ గా ఉండాలి. నడక కరెక్ట్ గా ఉండాలి. ఉద్దేశాలు కరెక్ట్ గా ఉండాలి. నీ నడిచే నడక కరెక్ట్ గా ఉండాలి. నీ లక్షణం ఎక్కడ పోగొట్టుకుంటున్నావు నువ్వు? నిన్ను చూడగానే క్రైస్తవుడు అని చెప్పాలంటే నీ లక్షణాన్ని బట్టే బయటపడతాడు.
మోసం చేసే లక్షణం ఒకడు, అబద్ధమాడే లక్షణం ఒకడు, వ్యామోహం కలిగిన మాటలు మాట్లాడే లక్షణం ఒకడు. ఇవన్నీ దేవుడికి నచ్చని పద్ధతులు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సామెతల గ్రంథం 20:11 చదవండి. సామెతల గ్రంథం 20:11. బాలుడు సహితము తన నడవడి స్పష్టమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. హల్లెలూయా. వీడి లక్షణం ఏంటో తెలుసా? ఆ మంచి ప్రవర్తిస్తున్నాడు అనుకో బాలుడు మంచి ప్రవర్తిస్తున్నాడు అనుకో, వాడి ప్రవర్తన మంచిదో చెడ్డదో తన నడకను బట్టి ఏమవుతుందంట? తెలియజేయబడతాదంట. ఏ లక్షణం ఇది? దైవికమైన లక్షణం. బాలుడు మంచి పద్ధతులు, ఆ లక్షణాలు కలిగి ఉన్నాడో లేదో, తనంతట తాను వ్యతిరేకమైనదో కాదో తన హావభావాలు, నడక, ప్రవర్తన విధానం బట్టి తెలియజేయబడతాయంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీ బిడ్డలు ఉన్నారు, పెద్దవారు వచ్చినప్పుడు పెద్దవారిని గౌరవించాడు అనుకో, వెంటనే చెప్పే మాట ఏంటి తెలుసా? చాలా మంచోడు. అగౌరవంగా మాట్లాడితే ఏమంటాం మనం? ఏం తెలియదు ఈ వ్యక్తికి అంటాం. ఏం తెలియదు అంటాం తెలుసా? అడిగి వాళ్ళ జ్ఞానం లేదురా, ఈయన పెంచినోడు అవడో గాని వాళ్ళకి లేదు కాబట్టి వీడికి లేదంటాం. బాలుడంట తన నడవడి శుద్ధమైనదో కాదో తెలుసుకోవాలంటే, అంటే అతనిలో ఉన్న లక్షణం ఎలాగుందో తెలుసుకోవాలంటే తన ప్రవర్తన బట్టి దాని విషయాన్ని బయటికి వస్తాదంట. మరి ఎక్కడున్న నీవు నేను దైవజనమా, ఏ లక్షణం కలిగి ఉన్నావు నువ్వు? బాలుడంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అనుకుంటున్నారా? నీ నెత్తి మీద వెంట్రుకలు నెరిసిపోయినా సరే దేవుని దృష్టిలో నువ్వు ఎవడవంట? అక్కడ అది మాట అర్థమైందా? బాలుడంటే పాలు తాగేవాడు, 15 సంవత్సరాల లోపోడు బాలుడు కాదు. నువ్వు నెత్తి మీద ఉన్న ఎంటుకలు తెల్లగా నెరిసినా సరే దేవుడు అంటున్నాడు, చిన్న పిల్లల్లారా అన్నాడు దేవుడు. ఎవరిని? మనల్ని. మన నడక, మన ప్రవర్తన విధానము, మన ఆలోచన విధానము దేవుడికి ఇష్టమైంది ఉందో లేదో మనం చూసుకుని మనము నడవాల. దాన్ని ఏమంటానంటే నేను మొక్కస్తుతి చేయకుండా ఉండటం. మొహమాటం లేకుండా ప్రవర్తించాలి మనం. లోకంలో మొహమాటాలు ఉంటాయి కానీ దేవుళ్ళో మొహమాటాలు ఉండవమ్మా, అది గుర్తుంచుకోండి. దేవుడికి మొహమాటం లేదు. ఇశ్రాయేలు ప్రజలను వేసేసాడు, నువ్వెంత నేనంత. ఆఫ్టర్ ఆల్ మనం ఒక దెబ్బ కొట్టాలనుకున్నాడు, ఊడ్చి పాడేశాడు భూలోకంలో. మొహమాటం ఉండదు. ఇంకా మొహమాటం ఆయన చేత కాదు. దేవుడికి ముఖస్తుతి చేయడం చేత కాదు. నీ నడక ఎలాగుందో ఓపెన్ గా చెప్తాడు దేవుడు. ఈ లక్షణం కలిగి జాగ్రత్తగా బ్రతకటం నేర్చుకో. ఇంకో మాట చదివి మనం ముగించేసుకుందాం. మత్తయి సువార్త 5:3-13 చాలా జాగ్రత్తగా చదవండి. క్రైస్తవుడు అయిన నీవు ఈ లక్షణాలు నీవు కలిగి ఉంటేనే మొహమాటం లేని వాడవని, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఏ లక్షణం ఇది? దీనత్వం అంటే ఏంటి? ఆత్మలో నువ్వు దేవుణ్ణి బట్టి నడుస్తున్నప్పుడు ఎలాంటి ప్రవర్తన లక్షణం నీకు ఉండాలంటే దీనత్వం కలిగి ఉండాలి. ఎవరి దగ్గర? కొంతమంది నటిస్తారండి, ఎలా తెలుసా? వాళ్ళ నటనకి ఆస్కార్ అవార్డు కూడా సిగ్గుపడిపోతుంది. ఏ నటనకి? వాళ్ళ నటనకి ఆస్కార్ అవార్డుకి సిగ్గు వచ్చేది. సిగ్గుపడిపోద్ది ఆస్కార్ అవార్డు ఆడి చేతిలోకి వెళ్ళటానికి. కొంతమంది వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఆత్మ విషయంలో దీనత్వం కనపరుస్తున్నట్టే నటిస్తారు పైకి. అలాగే అయ్యగారు బాబాయ్ మీరు కాబట్టి అండి అయ్యగారు ఎంత నటనో, ఆస్కార్ అవార్డ్ పెర్ఫార్మెన్స్.
ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉంటేనే ఆ లక్షణము దేవునికి ఇష్టమంట. ఇది మొహమాటం లేని లక్షణం. కిందకి చదవండి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఇదో లక్షణం. మరలా దేనికోసం దుఃఖపడతాం మనం చెప్పండి? భర్తలు అయితే భార్య పండక్కి మా ఆయన గారు ఏం కొనలేదు, అదే వాళ్ళ అక్కకైతే మాత్రం అడగకుండా ఈ దుఃఖాలు ఉంటాయి మనలో. ఆస్తుల గురించి దుఃఖాలు ఉంటాయి. అమ్మ చచ్చిపోతే దుఃఖం ఉంటది, నాన్న చచ్చిపోతే దుఃఖం ఉంటది, బావ చచ్చిపోతే దుఃఖం ఉంటది. ఈ దుఃఖాలు ఉంటాయి. కానీ ఆత్మీయ కోణంలో ఉండవలసిన దుఃఖం నీలో ఉండదు. కావాలి ఈ దుఃఖం, ఈ లక్షణం కావాలి. ఏ దుఃఖం? మోకరించగానే ప్రభువా మా జీవితాలకి ఆధారం నువ్వే అనే లక్షణం నీలోకి రావాలి. అప్పుడు కళ్ళంట నీళ్ళు వస్తాయి నీకు. ఈ లక్షణం నీలో ఉంటే నువ్వు బాగుపడతావు. మొహమాటం లేకుండా చెప్తున్నాడు దేవుడు. పర్లేదు నాన్న, నువ్వు దుఃఖపడక్కర్లేదు, పైన చక్కగా నువ్వు ఏసీ వేస్తాను నీకు అంటున్నాడా? ఇక్కడ దుఃఖపడు, ఆత్మ యందు దుఃఖపడాలి. చదవండి కిందకి. సాత్వికులు ధన్యులు, సాత్వికమైన మనసు కలిగిన వారు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. భూలోకానంతటిని స్వతంత్రించుకుందురంట. హల్లెలూయా, హల్లెలూయా. సాత్వికమైన మనసు ఏంటో తెలుసా? ఈ లక్షణం చాలా ఇంపార్టెంట్ నీకు. ఈ లక్షణం నీలో లేకపోతే దేవుణ్ణి జయించలేవు, సంఘాన్ని జయించలేవు, మనుషుల్ని జయించలేవు, ఎవరిని జయించలేవు. ఏంటి ఈ లక్షణం తెలుసా? సాత్వికమైన మనసు. ఏంటో చెప్పమంటావా? ఓర్పు. సాత్వికం అంటే ఎవరన్నా వచ్చి నిన్ను నీ మీద అబండం వేశారనుకో, నువ్వేమన్నా తెలుసా? వాట్ ఎవర్ ఇట్ మే బి, గాడ్ విల్ సీ అన్నానంటే, అంటే దేవుడు చూసుకుంటాడంతే. వెంటనే రియాక్ట్ అవ్వకూడదు. నువ్వు ప్రతి సందర్భానికి రియాక్ట్ అవుతావు. దీన్ని సాత్వికత్వం లేని మనస్తత్వం. సాత్వికులు ధన్యులు, భూలోకాన్నంతటిని స్వతంత్రించుకుందురు. ఈ లక్షణం నీకు కావాలి. ఎవరన్నా ఏదన్నా నిన్నంటే నువ్వేం చేయాలి తెలుసా? ఏమంటే వాట్సాప్ మెసేజ్, ఆడు ఫోన్ ఎత్తకపోతే పక్కింటోడికి ఫోన్ చేసి చెప్పేయడం కాదు, ఓర్చుకోవాలా. ఏం చేయాలా? ఓర్చుకోవాలా. ఓర్చుకుంటేనే సాత్వికమైన మనసు. కింద చదవండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. హల్లెలూయా. ఇది గుండె మీద చేసుకుందాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు దేని సంపాదించుకుంటారంట? తృప్తిపరచబడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. నీ నీతి ఎక్కడ చచ్చిపోతుంది? నీ నీతి ఎక్కడ పారిపోతుంది? నీ నీతిని ఎక్కడ తాకట్టెడుతున్నావు? నీ నీతిని ఎక్కడ పాతేస్తున్నావు? నీ నీతిని ఎక్కడ సమాధి చేస్తున్నావో గ్రహించిన వాడవైతే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. హల్లెలూయా. నీతిగా నువ్వు నిలబడ్డావనుకో, నీకు ఆకలి దప్పులు నీ కుటుంబానికి ఉంచడు. హల్లెలూయా. నీతిని పక్కన పెట్టి అవినీతి మరక నువ్వు అంటించుకుని తినటానికి వెళ్ళావా, ఆ రోజు తింటావు, జీవితకాలం ఏడుస్తావు. అది గుర్తుంచుకో. ఆ రోజు నువ్వు తింటావు, జీవితకాలం నువ్వు ఏడుస్తావు. నీతి కొరకు ఆకలిగా బ్రతకటానికి ప్రయత్నం నువ్వు చేయాలి. ఇది ఒక లక్షణం. దుఃఖపడడం ఒక లక్షణం. సాత్విక మనసు కలిగి ఉండడం ఒక లక్షణం. దీన మనసు కలిగి ఉండడం ఒక లక్షణం. కిందకి చదవండి. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. వారి కనికరం పొందుతారు. ఎదుటి వారి ఎడల కనికరం చూపించాలి. మనం ఏం చూపించాలి? ఎదుటి వారి ఎడల కనికరము చూపించాలి. సంఘంలో ఉన్న వారి ఎడలను, నీ చుట్టూ ఉన్న వారి కనికరం అనే మనసు నీలోకి రావాలి. వాళ్ళు ఆపదలో ఉన్నారనుకో, నువ్వేమనాలి? అయ్యయ్యో అనలా, దూ అని కుక్కనంటావు చూడు, అలాగనలా. ఏం చేయాలి? వాళ్ళకి బాధ కలిగి ఉంటే ఆ బాధలో నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే పాలు పంపులు పొందాలా. అది కనికరం అంటే. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని క్షమించాలా. అది కనికరం అంటే. ఈ లక్షణం నీలో ఉండాలి.
కనికరం అనే లక్షణం నీలో కనిపించకపోతే కనికరించే దేవుడు నిన్ను కనికరించడు. హల్లెలూయా. చదవండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. వారు దేవుణ్ణి చూస్తారు. హల్లెలూయా. ఇక్కడున్న నీవు నేను దైవజనామా, ఈ ఇన్ని లక్షణాల్లో బలమైన లక్షణం అంటూ ఏదైనా ఉందంటే ఇదే నేను అంటాను. ఏది? ఏ శుద్ధి? ఎక్కడే చెడిపోద్ది మంది. ఎందులో చెడిపోద్ది మన లక్షణం? ఎక్కడే చెడిపోద్ది. ఇది శుద్ధిగా ఉండాలి. ఈ లక్షణం కావాలి, శుద్ధి కలిగిన లక్షణం కావాలి నాకు. దేవుల్లో ఉన్న నీవు, నీ హృదయం శుద్ధి ఉందా? అత్తగారు తిడితే పడవు, కోడలు తిడితే పడవు, కూతురు తిడితే పడవు, కొడుకు తిడితే పడవు. ఒకవేళ నీకు నచ్చంది ఏదన్నా చిన్నపాటి పని చేస్తే నీకు నచ్చదు. నీ హృదయంలో రకరకాలైనటువంటి అశుద్ధం కలిగిన ఆలోచనలు వచ్చేస్తా ఉంటాయి. చేయని ఎంతవరకు చేస్తారో చూద్దాం, ఎల్ని ఎంత లెక్కెళ్తారో సెల్ను. అశుద్ధమైన హృదయంలో ఉన్న చెత్త నీలో ఉండగానే శుద్ధి లేదు నీలో. ఈ లక్షణం దేవుడికి ఇష్టం లేదు. ఆ లక్షణం దేవుడికి ఇష్టం లేదు కాబట్టి అంటున్నాడు, హృదయము శుద్ధి గలవారు ధన్యులు. డైరెక్ట్ గా నన్ను చూస్తారంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయము చెత్తది అనటానికి ఒక మంచి కరెక్ట్ అయిన వర్డ్ మీకు చెప్తాను, గుర్తుంచుకోండి. హల్లెలూయా. నచ్చిన వాడిని ఏమంటాం తెలుసా? బావా అంటాం. నచ్చనండి ఏమంటాం? సంకలో పెట్టుకుని సెంటోటు కొట్టుకుని దారంట వెళ్తూ ఉంటే సెంటు బయటికి, నీ లోపల ఉన్న సెంటు కంపు పైకి వద్దమ్మా. ఎక్కడ కావాలి మనకి? ఈ శుద్ధి లేని కంపు దేవుడికి అవసరం లేదు. ఇది శుద్ధి కలిగిన కంపు పై బట్టలకి అవసరం లేదు. ఈ లక్షణం నీలో కనిపించాలా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. నీ శుద్ధి కలిగిన లక్షణము దేవుడికి కనిపించాలా, అప్పుడు దేవుడు నీకు కనిపిస్తాడు. హల్లెలూయా. ఈ శుద్ధ హృదయం నీలో లేకపోతే దేవుణ్ణి చూడడం కష్టం. నువ్వెన్ని ఆదివారాలు దేవుడి సన్నిధికి వచ్చినా వ్యర్థం. హల్లెలూయా. చదవండి కిందకి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. హల్లెలూయా. సమాధాన పడేవాళ్ళు కాదు. హలో డియర్స్, మీకు అర్థమవుతుందా? కాంప్రమైజ్ ఎప్పుడవుతుందో తెలుసా? అక్కడ దిక్కున మనకి లాభం కలిగితేనే మనం కాంప్రమైజ్ అవుతాం. అది గుర్తుంచుకోండి. సమాధానం మీన్స్ ఇంగ్లీష్లో ఏమంటారు? కాంప్రమైజ్. నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావంటే అక్కడ ఏదో నీకు ఎంతో కొంత నీకు అందుతుందని అర్థం. సమాధాన పరచువారు ధన్యులు. హల్లెలూయా. కోడలు అత్తగారు కొట్టుకు చేస్తున్నాను అనుకో, మధ్యలోకి వెళ్ళి నువ్వేమనాలి? పోనీలమ్మ, నీది తప్పు ఉంది, నీది కూడా తప్పు ఉందిరా. ఎందుకు? మళ్ళీ రేపు పొద్దున్న మీరు అందరూ ఊటే అవుతారు అనాలి. నువ్వేం చేస్తావు తెలుసా? నుప్పుతో చచ్చిపోతుంటే నువ్వు వెళ్ళి పెట్రోల్ వేసి వస్తావు అక్కడ. హల్లెలూయా. సమాధాన పరచడానికి నిన్ను తీసుకెళ్తే దేవుడు, మరేనమ్మా నువ్వు ఇదే అనుకుంటున్నావా, మొన్న ఇంకోటి చేసింది అది కూడా చెప్తాను కూర్చో అంటది. ఇది అడ్డుపోయి వస్తుంది. ఇది ఏం చేస్తుంది? అంటుకుపోయి చేస్తుంది. నువ్వు వెళ్ళి ఆరుపోతకు సిద్ధమైన దాన్ని అనువుది ఏమేసావు? పెట్రోల్ బొగ్గుమని వేసేసావు. 10 నిమిషాల్లో కాలవలసింది 1 నిమిషాలు మొత్తం. మీరు కరెక్ట్ గా ఉంటే సన్నిధికి రండి, లేదంటే దట్ ఈస్ కాల్డ్ బై సమాధాన పరచడం. ఆ లక్షణము నీలో లేనప్పుడు, సమాధాన పరుచు లక్షణము నీలో లేనప్పుడు నువ్వు మొహమాటం కలిగిన వాడు అని అర్థం. చదవండి కిందకి. నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యమే వాళ్ళదంట. హల్లెలూయా. నీతి కొరకు నువ్వు త్యాగం చేసి నిలబడాలి. నువ్వు ఏం చేయాలి? త్యాగం చేయాలి. నువ్వు నీతి కోసం నువ్వు నిలబడకపోతే నీ లక్షణం ఎక్కడికో వెళ్ళిపోతుందని గుర్తుంచుకో. నీ లక్షణం ఎక్కడో తేడా వచ్చేసింది. నీతిగా కొన్నాళ్ళు బ్రతికావు, నీకు కూడు అందింది, అన్ని అందినాయి. అందినాక నువ్వు నీతి తప్పేశావు, నీ జీవితం అధోగతి పాలైపోయింది. నీతి కోసం నువ్వు నిలబడాలా. దేనికోసం నిలబడాలా? నీతి కోసం నిలబడాలా. యథార్థంగా నువ్వు పని చేయాలా.
దేవుని ఉద్దేశం కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఇన్ని లక్షణాలు మనకు ఉండాలంటున్నాడు దేవుడు. హల్లెలూయా. 1 2 3 4 5 6 7. ఈ 7లో ఎంతమందికి 7 లక్షణాలు ఉన్నాయి? ఈ 7 లక్షణాలు లేకుండా 7తో తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఏ లక్షణం ఉంది ఇందులో? హృదయం శుద్ధి ఉందా? నో. కనికరం చూపిస్తున్నావా? నో. సమాధాన పరుస్తున్నావా? నో. నీతిగా బ్రతుకుతున్నావా? నో. ఇంకేముంది నీలో చెప్పమంటారా? కిందకి చదవండి 13వ వచనంలో. ఉప్పు నిస్సారమైతే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి నీ పనికిరాదు. ఎక్కడున్నా నువ్వు దేనికి పనికొస్తావు చెప్పు. 7 లక్షణాల్లో ఒక్క లక్షణం కూడా నీలో లేదంటే నిన్ను దేంతో పోల్చాడు తెలుసా దేవుడు? తుప్పు. తుప్ప. నేను అంటాను తుప్పే డైరెక్ట్ గా. ఉప్పు నిస్సారం దేనికి పని చేస్తుంది? అది ఉపయోగం లేదు. దాన్ని బయట పాడేసి తొక్కేస్తే దాని వల్ల ఉపయోగం ఏముంది? ఏమీ లేదు. అది దేనికి పనికి రాదని దేవుడు చెబుతున్నాడు. మంచి లక్షణము నీలో లేకపోతే నువ్వు దేనికి పనికిరావు. నీతి లేకపోతే నువ్వు దేనికి పనికిరావు. సమాధాన పరచడం లేకపోతే నువ్వు దేనికి పనికిరావు. దేవుని ఉద్దేశం కోసము నువ్వు పని చేయకపోతే దేనికి పనికిరావు. దేవుని ఉద్దేశాన్ని ప్రకటించడానికి నువ్వు పని చేయకపోతే నువ్వు దేనికి పనికిరావు అని ప్రభువు చెప్తున్నాడు. హల్లెలూయా. నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను, మొహమాటంగా కాదు. మీరు ఎవరన్నా బాధపడతారేమో నేను చెప్తున్నాను అనుకుంటున్నారా? నేను అలా చెప్పను. ఆ క్వాలిటీ నాకు లేనే లేదు. ఓపెన్ గా చెప్తాను నేను. ఎందుకు తెలుసా? నా తండ్రి ఓపెన్ మైండెడ్, నేను ఓపెన్ మైండెడ్, అంతే, ఫినిష్. దేవుడు అంటాడు దైవజనంగమా, మనము దేనికి పని చేస్తున్నాం? మంచి లక్షణాలకు పని చేస్తున్నామా? చెడు లక్షణాలకు పని చేస్తున్నామా? ఏ లక్షణాలకు పని చేస్తున్నాం మనం? మనలో ఏ లక్షణం బాగుంది? మనలో ఏ లక్షణాలకు దేవుడు సంతోషిస్తున్నాడు? ఏ క్రియలు మన జీవితంలో పనిచేస్తున్నాయి? ఏ లక్షణాలు మన జీవితంలో అవలంబించబడుతున్నాయి? ఏ పద్ధతులు మన జీవితంలో పరిపూర్ణం చేయబడుతున్నాయి? ఏ క్రియలు మన జీవితంలో పరిపూర్ణతలోనికి నడిపించబడుతున్నాయి? గ్రహించావా? గమనించావా? నేనంటాను దైవజనాంగమా, ఇది మొదలుకొని నువ్వు మొహమాటం లేనివాడిగా బ్రతకాలా. నీ జీవితంలో ఎవ్వరికి నువ్వు ముఖ స్తుతి చేయకూడదు. దేవుడు చెప్పిన లక్షణాలన్నీ నీలో పరిపూర్ణం చేయబడాలి. హల్లెలూయా. అప్పుడే నీకు రాజ్యంలో సీట్ ఇస్తాడు. అర్థమవుతుందా? 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 గుర్తుంచుకోండి, మోషే ఒక దినాన్న ఇశ్రాయేలు ప్రజలు బాగా ఇసుకించేస్తున్నాడు. అసలు మోషేకు ఉన్న మంచి పేరు తెలుసా? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఏంటంట? సాత్వికుడు అంతటోనే. కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి యేసయ్య పెట్టిన నిబంధన ఏంటి తెలుసా? ఆనాటి కాలంలో మోసే ధర్మశాస్త్ర ప్రకారం అంతకుముందు ఎన్నో శాస్త్రాలు, కానీ అక్కడ జరిగింది పాపం చేస్తే పాపం అయిపోయింది. కానీ కొత్త నిబంధనలో యేసయ్య దగ్గరకు వచ్చేటప్పటికి నువ్వు చూస్తే పాపం అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? చూస్తే పాపం అంటున్నాడు. ఉదాహరణ మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక మంచి అమ్మాయి ఇలా వెళ్ళిందనుకో, యవనస్తులు ఎక్కువ ఉన్నారు కదా, మిమ్మల్ని పడగొడతాడు. ఎవడు? విరోధి. హల్లెలూయా. విరోధి పడగొట్టే విధానం చెప్తున్నాను మగోళ్ళు అయినటువంటి మనోళ్ళకి. ఒక అమ్మాయి వెళ్ళగానే అమ్మాయిని దారంతా వెళుతూ చూసావనుకో, వన్స్ ఇట్స్ నాట్ ఏ రాంగ్ మెథడ్. ఒకసారి చూసావు అమ్మాయిని, ఇట్స్ నాట్ రాంగ్ మెథడ్, ఇట్ ఈస్ క్యాజువల్ మెథడ్. క్యాజువల్ మెథడ్. వన్స్ అమ్మాయి నిన్ను క్రాస్ చేసి వెళ్ళిన తర్వాత చాలా అన్నావు అనుకో, డెప్ అనేది మామూలుగా కాదు, పాతాళంగా తీసుకెళ్తాడు. అక్కడే నువ్వు పాపం చేసినట్టు. అమ్మాయిలు కూడా చెప్తున్నాను,
ఫంక్షన్ లో ఎక్కువ వీళ్ళు అబ్జర్వేషన్ చేస్తారు, అప్పుడే స్మార్ట్ గా తయారవుతారు వీళ్ళు. మన వాళ్ళు ఎవరు ఎక్కడ లేని గుడ్లన్నీ వేసుకుని వస్తారు, సింపుతాలంతా నీట్ గా నరుక్కుని వస్తారు. వాడు ఎంటర్ అవగానే తన భర్త పక్కనే ఉంటాడు. ఇలాంటి వాడు నాకు ఎందుకు, ఇలాంటి వాడు నాకు ఎందుకు దొరకలేదంటావు, భలే ఉన్నాడే, మజాగా ఉన్నాడు అన్నావా? అక్కడే ఆ చూపుతో నువ్వు పాపం. హల్లెలూయా. ఇప్పుడు చేస్తే పాపమా, చూస్తే పాపమా? నువ్వు చూస్తున్నావా? ఆయన ఆ వ్యక్తిని ప్రశ్నిస్తే అన్నాడు, అంటే అన్నయ్య మరి అన్నాడు, జాగ్రత్త తమ్ముడు, ప్రమాదం నెత్తి మీదకి వచ్చి కూర్చున్నదా, నిన్ను తప్పించేవాడెవడు లేడు. హల్లెలూయా. దైవజనమా, ఇలాంటి చెడ్డ లక్షణాలు దేవుడికి ఇష్టం కాదు. చెడిపోయిన లక్షణం దేవుడికి ఇష్టం కాదనేది గుర్తుంచుకో. నీ చూపు ఒక స్త్రీని చూడగానే అక్క అనే భావన నీకు రాలేదా, నీ లక్షణం పాడైపోయింది. దాన్నే హృదయ శుద్ధి లేదన్నాడు దేవుడు. ఒక స్త్రీని చూడగానే నీ చూపులో మార్పు కనిపించిందే, ఆ మార్పును నువ్వు సరి చేసుకోకపోతే ప్రమాదంలో పడిపోతావు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదే ఇది శుద్ధి లేకపోవడం. ఏ లక్షణం కలిగి ఉన్నాం మనం? ఎక్కడ ఉన్నాం? ఏ లక్షణం కలిగి ఉన్నాం? యూట్యూబ్ లో మంచి తమ్ముని ఎట్టాడు అనుకో, మూతి నిండగా పేడపామి, మొహం నిండగా కాదండి, మూతి నిండగా పేడపామి. ఏ టిక్ అది? టిక్ టాక టిక్ టిక్క లిక్కు లిక్కు టిక్కు. దాన్ని చూసి మన హృదయంలో భలే ఉందని నొక్కావనుకో, నేను చక్కగా నొక్కేస్తాడు కిందకి. ఎక్కడికి? పాతాళమును కూడా తేటగా చూడగల సమర్థుడు నీ లక్షణాన్ని గుర్తించి కిందకెట్టేస్తాడు. హల్లెలూయా. జాగ్రత్త దైవజనంగా, ఎవరినైనా చూడగల సమర్థుడు నీ లక్షణాన్ని గుర్తించి కిందకెట్టేస్తాడు. హల్లెలూయా. జాగ్రత్త దైవజనంగా, ఎవరినైనా కానీ చెల్లి అమ్మ అంతే, ఫినిష్. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న పిల్ల అయితే నీ కూతురు, పెద్ద పిల్ల అయితే నీ అక్క, అంతకు మించి పెద్దదైతే నీ అమ్మ, అంతకు మించి పెద్దదైతే మీ మామ. అదే మనసు నీలోకి రావాలి. లక్షణం మారిందా, లక్ష్యాన్ని ఛేదించడం నీ వల్ల కాదు. లక్షణం మారితే లక్ష్యాల్లోకి నువ్వు వెళ్ళలేవు, అది గుర్తుంచుకో. ఏ లక్షణం కలిగి ఉన్నావు నిన్ను నువ్వు ప్రశ్న వేసుకో. ఒకవేళ ఈ లక్షణాలు నీలో లేకపోతే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయి. అటు దీవెన ఆశీర్వాదము నీకు నాకు మెండుగా కలుగును గాక. ఆమెను మోకరిద్దాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు కొన్ని విషయాలను మాకు క్షుణ్ణంగా పరిశీలన చేసి అనేక విషయాలు మాకు సహాయం చేస్తావు. నీ ద్వారా నీకు మేలు పొందుకోవడానికి కృప చూపించావు. మార్గాలు తెరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడుగుచు వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను పరలోకమందున మా కన్న తండ్రి. ఆమేన్.